రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు శ్రీజ ఎలిమినేటెడా కాదా? ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. శ్రీజ ఎలిమినేటెడా కాదా? శ్రీజాని ఏవిఎస్ పంపిస్తారా సాటర్డే? లేదంటే కనుక ఆయిషా రావట్లేదు కాబట్టి శ్రీజాని లోపల ఉంచే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. అసలు శ్రీజాని భరణి గారిని ఎందుకు తీసుకున్నారు లోపల రీఎంట్రీ కోసం? భరణి గారిని ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ తీసుకుంటే కనుక మొత్తం కాంబినేషన్ అయినా తీసుకోవాలి, లేదంటే కనుక మొత్తం ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్, ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అన్నారో వాళ్ళనైనా తీసుకోవాలి. వాళ్ళని కాకుండా అటువైపు అన్ఫేర్ గా జరిగిన శ్రీజ ఒక్కదాన్ని కాకుండా, లేదంటే కనుక ఒకవేళ ఆడియన్స్ ఓట్స్ తో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని కాకుండా వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారు? నాకు అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అండ్ భరణి గారిని ఎందుకు తీసుకున్నారని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఏమిటి అంటే రికమెండేషన్స్. ఆయనకి ఇండస్ట్రీలో కొన్ని ఎక్కువ రికమెండేషన్స్, కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి రికమెండ్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చారు అని అయితే బయట సోషల్ మీడియాలో టాక్. అది ఎంతవరకు నిజం అనేది నీకు నాకే తెలియాలి, చూద్దాం. అండ్ భరణి గారిని తీసుకున్నందుకు అండ్ ఓటింగ్ పెట్టారు. భరణి గారికి శ్రీజకి ఓటింగ్ పెడితే అండ్ భరణి గారు బయటకు వచ్చి పిఆర్ ని చేంజ్ చేసుకుని అండ్ ప్రతి భరణి గారి పేజ్ నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ కి మెసేజ్ చేసి ఇలాగ సపోర్ట్ చేయండి అని అడగడం అయితే జరిగింది. ఈ టాస్క్ ఏమైతే పెట్టారో, ఫస్ట్ టాస్క్ లోపల టాస్క్ లో 3 టాస్క్లు పెట్టారు, 4 టాస్క్ పెట్టారు. 4 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ కి టవర్ టాస్క్ ఏదైతే ఉందో మనం చూసామన్న ఎపిసోడ్ లో, ఆ టవర్ టాస్క్ ఏదైతే ఉందో అదైతే రద్దు చేస్తారు ఫుల్ గా. మిగిలిన 3 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ భరణి గారు గెలిచారు, తర్వాత శ్రీజ గెలిచింది, తర్వాత భరణి గారు గెలిచారు. అంటే ఇమాన్యువల్ ఆడాడు, భరణి గారు విన్ అయినట్టు. నాకు అర్థం కానిది భరణి గారిని ఎందుకు తీసుకురావడం. ఒకవేళ ఇంజురీ అయింది అనుకోండి, బిగ్ బాస్ నుండి ఇంజురీ అయితే కనుక నార్మల్ గా బయట కూర్చోబెడతారు, బయటకు తీసుకువెళ్ళిపోతారు. హాస్పిటల్లో క్యూర్ అవ్వాలి, క్యూర్ అయ్యే వరకు లోపల తీసుకుని, ఇంకా క్యూర్ అవ్వకుండా ఒక 2 to 3 days లో క్యూర్ అవుతుంది అని డాక్టర్స్ చెప్పినా సరే ఆయన లోపలికి రావడం ఎంతవరకు కరెక్ట్? నార్మల్ గా ఒకవేళ ఆడినా సరే బిగ్ బాస్ లో నార్మల్ గా ఎవరు గేమ్స్ ఆడకుండా, అంటే నా తరపున నేను వెళ్ళాను అనుకోండి, నా తరపున మీరు గేమ్స్ ఆడొచ్చు, కానీ విన్ నాకే. నా తరపున మీరు ఆడేస్తే కనుక ట్రోఫీ నాకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అలా ఎందుకు అనేది నాకు అదొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి అయితే ప్రజెంట్ ఆన్సర్ మాట్లాడు. తర్వాత శ్రీజ ఎలిమినేట్ అయిందా లేదనేది కూడా మాట్లాడుకుందాం. శ్రీజ అయితే ఇలాగా భరణి గారు 2 టాస్క్లు విన్ అయ్యారు, శ్రీజ 1 టాస్క్ విన్ అయింది. సో బిగ్ బాస్ చెప్పడం ఏంటి, భరణి గారిని మీరు పర్మనెంట్ హౌస్ మేట్ అని అయితే చెప్పడం జరిగింది. అంటే శ్రీజ పర్మనెంట్ హౌస్ మేట్ కాదని అర్థం. అండ్ ఓటింగ్ పోల్స్ ఏదైతే పెట్టారో, మన హాట్స్టార్ ఏదైతే ఓటింగ్ పోల్స్ చేశారో దాంట్లో భరణి గారే లీడింగ్ లో ఉన్నారు. సో 2 వైపులా అటువైపు టాస్క్ లోని శ్రీజ అక్కడ విన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఓటింగ్ పోల్స్ లోని ఎవరైతే మనకి రీఎంట్రీ శ్రీజ అని చెప్పారో వాళ్ళు కూడా, అంటే యాక్చువల్లీ తనుజ ఫ్యాన్స్ భరణి గారికి ఓట్ చేశారు, సుమన్ శెట్టి ఫ్యాన్స్ భరణి గారికి ఓట్ చేశారు, అసలు సంజన గారి ఫ్యాన్స్ భరణి గారి, ఇంకా మొత్తం అటువైపు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భరణి గారికి సపోర్ట్ చేయడం వల్ల అఫ్ కోర్స్ భరణి గారికి ఓట్స్ ఎక్కువ పడతాయి. శ్రీజ నుంచి ఎవరున్నారు? కామనర్స్ ఉన్నారు. కామనర్స్ కి అసలు పబ్లిసిటీ, నార్మల్ పాపులారిటీయే లేదు. నార్మల్ గా మనం కింద స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఏ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ నుంచి తప్ప మిగతా వాళ్ళు ఫ్యాన్సే కాదు. నార్మల్ గా వాళ్ళకి చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడం కానీ, అక్కడ నుంచి డీమన్ పవన్ నుంచి కూడా, డీమన్ పవన్ వాళ్ళ టీం నుంచి కూడా ఇది పోస్ట్ శ్రీజకి సపోర్ట్ చేయమని లేదు. సో అలా ఓట్స్ అయితే తక్కువ వచ్చే భరణి గారు లీడింగ్ లో ఉన్నారు. సో భరణి గారు ఈజ్ ద పర్మనెంట్ హౌస్ మేట్. అండ్ శ్రీజ వచ్చేసి శ్రీజాని హోటల్ రూమ్ కి తీసుకెళ్లారని కొంతమంది అంటున్నారు, లేదు ఇంకా హౌస్ లో ఉన్నారు అని అంటున్నారు. బట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం శ్రీజాని అయితే బయటికి తీసుకెళ్లిపోవడం జరిగింది. సాటర్డే ఆర్ సండే ఏవి వేయట్లేదని, వేయలేదు అని చెప్పి శ్రీజ బాధపడింది కదా, ఆ బాధని తీర్చడానికి అండ్ ఎవరైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కదా, ఆ ఫైర్ ని చల్లార్చడానికి శ్రీజాని యూజ్ చేసుకుని లోపలికి భరణి గారిని అయితే తీసుకురావడం జరిగింది. నాకు అనిపించినంత వరకు ఇది నిజం, నార్మల్ గా మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే భరణి గారిని అసలు ఆడియన్స్ తో ఓటింగ్ లో ఎలిమినేట్ అయిన వ్యక్తిని లోపలికి ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా డైరెక్ట్ గా లోపలికి తీసుకురావాలనుకుంటే కనుక శ్రీజాని అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు, అన్ఫేర్ గా ఎలిమినేట్ అయిన వ్యక్తితో ఎందుకు పెట్టారు? అండ్ లోపలికి అందరినీ ఎలిమినేషన్ ప్రాసెస్ లో సెలబ్రిటీస్ అందరినీ లోపలికి రమ్మని చెప్పారు, లోపలికి నామినేట్ చేయమని చెప్పారు. నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఏ బేసిస్ మీద లోపల ఉంచారు? ఓకే, ఈ 3 క్వశ్చన్స్. ఇంకొకటి, క్రాస్ ఓటింగ్ ఎందుకు పెట్టారు? నార్మల్ గా ఓటింగ్ డైరెక్ట్ నామినేషన్స్ లో పెట్టచ్చు కదా, నామినేషన్స్ లో పెట్టకుండా క్రాస్ ఓటింగ్ వీళ్ళిద్దరికి సెపరేట్ గా క్రాస్ ఓటింగ్ ఎందుకు పెట్టారంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ చూపిద్దామని బిగ్ బాస్. నాకైతే అర్థం కాలేదు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ ఆయిషా, ఈ పాసిబిలిటీ కూడా ఉంది, ఒకవేళ ఆయిషా రాకపోతే, ఆయిషా ఈజ్ హెల్దీ అండ్ ఫిట్ యాజ్ పర్ అవర్ అప్డేట్స్, ఆయిషా ఫిట్ గా ఉంది. ఆయిషా ఒకవేళ వచ్చే ఛాన్సెస్ కూడా బిగ్ బాస్ టీం అడిగిందంట ఈ వీక్ నేను వస్తాను అని చెప్పి. ఒకవేళ ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉంటే కనుక శ్రీజాకి 100% లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆయిషా రాకపోతే కనుక ఆ ప్లేస్ లో లోపలికి తీసుకునే ఛాన్సెస్ ఏదో 1% ఉంది. దానికి మించి శ్రీజ అయితే ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఆ మచ్చ బిగ్ బాస్
అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు, లోపల వైల్డ్ కార్డ్స్ వెళ్ళి ఎలిమినేట్ చేశారు అనేది బిగ్ బాస్ మీద మచ్చ ఉండకూడదు అని చెరుపుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసి లోపల బర్నీ గారిని తీసుకెళ్లి ఆ ఓటింగ్ ప్రాసెస్ పెట్టి, ఓటింగ్ ప్రాసెస్ లో కూడా శ్రీజాకి తక్కువ ఓట్స్ రావడంతో అలా బయటికి పంపించడం అయితే జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ అడుగుతున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అండ్ యూ కెన్ కనెక్ట్ మీ దేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.